Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఇవాళ మనం నాదర్గోల్కి అయితే రావడం జరిగిందండి. ఒక మంచి ప్రాపర్టీ ముందు తీసుకురావడం జరిగింది. ఈ ప్రాపర్టీ చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మీరు ప్రాపర్టీ చెప్తే ఇంత తక్కువ ప్రైస్ అంటారు. ఆ ప్రాపర్టీ ప్రైస్ తెలుసుకోవాలంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూడాల్సి ఉంటుంది. ప్లస్ ఇంకా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మంచి ప్రాపర్టీ కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తాము. ఈ ప్రాపర్టీ మనకు నాదర్గూర్లో ప్రెస్1 కాలనీలో అయితే ఉందండి. బడంగ్పేట్ మున్సిపాలిటీ కింద వస్తుందండి. 200 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకు దీని ముందుంది ఏదైతే రోడ్డు ఉందో 25 ఫీట్ రోడ్ అండి. చూస్తున్నారు కదా, 25 ఫీట్ రోడ్ అన్నమాట. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి కూడా తెలుసుకుందాం డీటెయిల్స్ అన్నీ. ప్రాపర్టీ లోపలికి వెళ్ళేటప్పుడు మంచి ర్యాంప్ అయితే తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఉందండి. మంచి ప్రాపర్టీ. ఒకసారి గేట్ అయితే తీసుకుంటుందో గేట్ 10 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మంచి కార్ లోపలికి అయితే వెళ్తుందండి. అంత మంచి ప్రాపర్టీ అండి ఇది. ఒకసారి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ పార్కింగ్ ఉందండి. చూస్తున్నాం కదా, పార్కింగ్లో అయితే మనకు చూస్తున్నాం కదా తాండూరుతో అయితే కంప్లీట్ పార్కింగ్ చేయడం జరిగింది. తాండింగ్ స్టోన్స్ అన్నమాట కింద మొత్తం. మనకు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ బోర్ అండి. ఇక్కడ బోర్ ఫెసిలిటీ కూడా ఉంది, బోర్ కూడా ఉంది. పక్కకు సంప్ కూడా ఉందండి. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇదంతా ఇది సేమ్. ఒకసారి ఎలివేషన్ అయితే చూడండి. ఎలివేషన్ అయితే చాలా బాగుందండి, నీట్గా ఉంది. అంటే లేటెస్ట్ కట్టినట్టు కట్టినారు ఈ ఎలివేషన్. ప్లస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకు సింహద్వారం ఏదైతే ఉందో ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. చుట్టూ మనకు మంచి టైల్స్ అయితే నీట్గా డిజైన్ చేసినారు. ఇది ఏదైతే వుడ్ తీసుకున్నారో ఇది ఇండియన్ టేక్ అని చెప్తున్నారు అన్నమాట. ఓనర్ ఇండియన్ టేక్ అని చెప్పినారు. మంచి ప్రాపర్టీ అండి. పైకి వెళ్ళడానికి మనకి ఇక్కడ స్టెప్స్ తీసుకున్నారు. ప్లస్ మనకు ఒకటి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ ఒకటి చిన్నది వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ 200 స్క్వేర్ యార్డ్స్లో మంచిగా కన్స్ట్రక్షన్ చేసినారు. ఇది 1460 SFT అండి. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. 2 BHK. మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ప్రాపర్టీ చుట్టూ మనకు 3 ఫీట్ గల్లీ అయితే ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, గల్లీ ఇచ్చినారు. ఇట్లా చుట్టూ మనం బిల్డింగ్ చుట్టూ తిరగవచ్చు అన్నమాట. ఆ విధంగా అయితే వదిలిపెట్టడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందామండి. ఫస్ట్ ఎంటర్ కాగానే మనకి ఇది ఏదైతే ఉందో హాల్ అన్నమాట. హాల్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు కింద. చూస్తున్నారు కదా, వైట్ మార్బుల్ అయితే తీసుకున్నారు. మంచి టీవీ యూనిట్ అండి. చూస్తున్నారు కదా, టీవీ యూనిట్. ప్లస్ కింద మనకి ఏంటంటే దాంతో ప్లాట్ఫామ్ గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగింది. పక్కకి మనకు ఒకసారి విండోస్ చూసుకుంటే UPVC విండోస్ అండి. 4x4 UPVC విండోస్ అయితే తీసుకున్నారు. వెంటిలేషన్ అసలు ప్రాబ్లం అనేది లేదండి. మెయిన్ కస్టమర్ సఫర్ అయ్యేది వెంటిలేషన్. ఆ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడే తీసుకోవడం జరిగింది. ప్లస్ మన హాల్లో ఒకటి గల్లీ కూడా పోవడానికి కూడా మనకు డోర్ కూడా ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుందండి. ఎల్ షేప్ హాల్ అన్నమాట. ఒకసారి పైన ఫాల్ సీలింగ్ తీసుకుంటే చాలా లేటెస్ట్గా ఉందండి. చూస్తున్నారు ఎవ్రీథింగ్ లైట్స్ ఎవ్రీథింగ్ అయితే పెట్టించడం జరిగింది. కింద మనకి ఏంటంటే హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇది డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియా వెళ్ళక ముందు కూడా వుడ్ వర్క్ లాగా చేపించాను. వుడ్ వర్క్ కాదు, కాకపోతే వుడ్ వర్క్ లాగా చాలా మంచిగా డిజైన్ చేయించడం జరిగింది. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అండి. మీ ప్రైస్ చెప్తే ఇమీడియట్గా వచ్చి తీసేసుకుంటారు, అంత మంచి ప్రాపర్టీ అన్నమాట. ఇది డైనింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. డైనింగ్లో మనకి ఏంటంటే ఇక్కడ మంచిగా 4x4 విండో ఇచ్చినారు. మనకు సింక్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇక్కడ టైల్స్ ఇచ్చినారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారండి. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, సూపర్ ఫాల్ సీలింగ్ అండి. చాలా బాగుంది. హాల్లో ఒక ఫాల్ సీలింగ్, డైనింగ్లో ఫాల్ సీలింగ్ డిఫరెంట్ ఇచ్చినారు. ప్లస్ ఇక్కడ మనకు వచ్చేస్తే యూ షేప్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. ఓపెన్ కిచెన్ అండి. ఇది కూడా 100% వాస్తు అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. మన ప్లాట్ఫామ్ కూడా తీసుకుంటే కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారు. కింద మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం కింద అన్ని మంచిగా మనకు షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ కబోర్డ్స్ చేసుకొని ఇంట్లోకి రావచ్చు అండి. మనకు పైన సామాన్లు పెట్టుకోవడానికి కూడా చూస్తారు కదా, మంచిగా ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీ అండి. దీనికి యూజ్ చేసే మెటీరియల్ కూడా అన్ని కాస్ట్లీ యూజ్ చేసిన అని చెప్పినారు. 100% వాస్తు. మనకి ఏంటంటే కిచెన్ పక్కకే మనకు పూజా గది కూడా ఇచ్చినారండి. పూజా గది కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈజీగా ఒక 2-3 మెంబర్స్ కూర్చొని పూజ చేసుకునేటట్టు విధంగా ఉంది. దీంట్లో కూడా విండో అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు హాల్, డైనింగ్, కిచెన్ అన్ని చూసాం కదా. నెక్స్ట్ మనం బెడ్రూమ్కి వెళ్దామండి. లెఫ్ట్ సైడ్ మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మనం బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా ప్రొవిజన్స్ అయితే చాలా బాగా ఇవ్వడం జరిగింది అండి. ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం మాస్టర్ బెడ్రూమ్కి అయితే రావడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్లో కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ మార్బుల్ అయితే తీసుకున్నారు. ప్రతి రూమ్లో మార్బుల్ ఉందండి. మంచిగా షెల్ఫ్ తీసుకున్నారు. బీరువా ప్రొవిజన్స్ ఇచ్చినారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి,
సూపర్ ఫాల్ సీలింగ్ అండి. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కలా చాలా బాగుంది. వెంటిలేషన్ మనకు ప్రాబ్లమే లేదండి. చూస్తున్నాం కదా, యూపీవీస్ విండోస్తో ప్లస్ మెష్ డోర్స్ ప్లస్ గ్రిల్స్ అన్నీ ఉన్నాయండి. ప్లస్ మనకు లో రూఫ్ చూస్తున్నారు కదా, లో రూఫ్. మీ లో రూఫ్లో చూస్తే పెయింటింగ్స్ చూస్తున్నారు కదా, ఏషియన్ పెయింట్ యూజ్ చేసినారండి. మీకు నేను అవదని చెప్పడం కాదు, మీకు అవన్నీ చూస్తే మీకు అర్థం కాదు. ఏషియన్ పెయింట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ కానీ. టైల్స్ అయితే సూపర్ ఉన్నాయండి, సూపర్ కలర్స్తో అయితే తీసుకున్నారు. చాలా స్పేషియస్గా ఉంది. బాత్రూమ్ అయితే చాలా మంచిగా ఉందండి. ఎక్కడ కాంప్రమైజ్. స్విచ్ బోర్డ్స్ కూడా వీళ్ళు యాంకర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ప్లస్ మీరు డోర్స్ కూడా చూసుకుంటే మనకు ప్రతి బెడ్రూమ్ చూసిన లాక్ డోర్ ఇచ్చినారు. మంచిగా కట్టినారండి. అసలు కాంప్రమైజ్ కూడా క్వాలిటీతో అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలా బాగుంది ప్రాపర్టీ. నెక్స్ట్ మనం ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. చిన్నగా ఏం లేదు. దీంట్లో కూడా కంప్లీట్ మార్బుల్ తీసుకున్నారు, ప్లస్ 4x4 విండో తీసుకున్నారు. పైన చూసుకుంటే మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్లస్ ఇక్కడనే షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీర్వా ప్రొవిజన్. ఇంకా మనకి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది బాత్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ చిన్నగా తీసుకున్నాం అనుకుంటున్నారు, చిన్నగా కాదండి, ఇది కూడా స్పేషియస్గా ఉంది. దీని కూడా కంప్లీట్ మనకు లాక్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ చాలా బాగుందండి. ప్రాపర్టీ నాదర్గూల్లో అవుతుంది. ఇది బడంగపేట మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. 200 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్స్ మనకు 36x50 అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్. మనకు బిల్డింగ్ ముందు మనకు 25 ఫీట్ రోడ్ ఉంది. మనకు ప్రాపర్టీ బిల్డప్ ఏరియా 1460 SFT అన్నమాట. చాలా మంచి ప్రాపర్టీ అండి. దీనికి మనకు లోన్ కూడా 80% లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. సిటీకి చాలా దగ్గరలో ఉంది. నాదర్గోల్లో ఎక్కడంటే MVSR కాలేజ్ ఆపోజిట్ లైన్లోనే మనకు 500 మీటర్స్ వెళ్తే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. ప్రాపర్టీ చాలా బాగుంది. మీరు ఒకసారి ప్రాపర్టీ మళ్ళీ ఒకసారి చూడండి. ప్రాపర్టీ చాలా వర్త్ఫుల్ అండి. బడ్జెట్ ఫ్రెండ్లీ ఛానల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అంటే దీన్ని అని చెప్పుకోవచ్చు అండి. అంత మంచి ప్రాపర్టీ. 100% వాస్తు అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ప్రాపర్టీ ఓనర్ అండి డైరెక్ట్. మనకు మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరండి. ఓనర్ దీని ప్రైస్ వచ్చేసి 93 lakhs చెప్తున్నారండి. చాలా తక్కువ. ఇది చెప్తున్నాను కానీ చాలా తక్కువ అన్నట్టు. 200 యార్డ్స్ అంటే ఈ ఏరియాలో మంచిగా నడుస్తుందండి. ప్రాపర్టీ కూడా ఈజీగా 25 to 30,000 అలానే నడుస్తుంది. మీరు ఒకసారి ఇక్కడ రండి, వచ్చి చూడండి. ప్రాపర్టీ వీడియోల కంటే లైవ్లో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీరు వచ్చి చూస్తే మాత్రం కంపల్సరీ ప్రాపర్టీ తీసుకుంటారు. అంత మంచి ప్రాపర్టీ అనమాట. మధ్యలో మీడియేటర్స్ లేరు, ఓనరే ఉన్నారు డైరెక్ట్. ఓనర్ని కన్సల్ట్ కావచ్చు. మనకు దీనికి బోర్ ఫెసిలిటీ ఉంది, ప్లస్ మున్సిపాలిటీ వాటర్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఇక్కడ రెడీ టు వాక్ వే ప్రాపర్టీ అనమాట. బ్యూటిఫుల్ ప్రాపర్టీ. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. మనకి ఏంటంటే ఫ్యూచర్లో మనకు పార్కింగ్ ప్రాబ్లం అవుతుంది కావచ్చు అట్లా అని చెప్పేసి. G+1 పర్మిషన్ కూడా ఉందండి మనకు. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మీకు ఇన్ ఫ్యూచర్ మీరు కట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టుకోవచ్చు అనమాట. అంత మంచి ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ఓన్లీ 93 lakhs అయితే చెప్తున్నారు. మనకు లోన్ కూడా అవైలబుల్ ఉంది. మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే వీడియో మీద నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది. ఓనర్ని కన్సల్ట్ కాండి, నెగోషియబుల్ అనమాట. ప్రాపర్టీ చూసి ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటామండి. మీరు చేయాల్సిన చిన్న హెల్ప్ అండి, మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్ దాన్ని కూడా ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.